చాలా తరో ఇన్వెస్టిగేషన్ జరగాలి. లక్ష్మణ్ గారు వినపడుతుందా? రాజేష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. లక్ష్మణ్ గారు ఏం చెప్తారు ఈ ఇష్యూకి సంబంధించి? సార్ మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి 60 వీక్స్లకి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే ఒక ఫేక్ ప్రాపగండా అయితే సృష్టించి ఇదిగో లడ్డీలో జంతువు కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని, చేపల కొవ్వులు కలిసాయని చెప్పి రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో అవి యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ భక్తులకు వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. అవును. దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఒక 2 అడుగులు 3 అడుగులు ముందుకేసి అక్కడ కులాలని మతాలని రెండింటిని కూడా వాటి మధ్య వైషమ్యాల్ని రేకెత్తించేటట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. నేను సనాతన ధర్మం ఇలాగా అది క్రిస్టియన్స్ జరిగితే ఊరుకుంటారా, మైనార్టీ జరిగితే ఊరుకుంటారా, మన హిందువులకు జరిగితే మనం ఊరుకోవాలా, రండి పోరాటం చేయండి, యుద్ధం చేయండి, వాళ్ళు కొట్టండి తిట్టండి అని చెప్పి ఒక వేషధారణమైనటువంటి వేషం వేసి ఆయన చెప్పవలసినట్టు మాట్లాడు. సరే ఏమైంది ఈ రోజున ఏదైతే ఇలా ఒక బేస్లెస్ అలిగేషన్ ఏదైతే మాట్లాడినటువంటి తరుణంలో ఆ రోజు వీళ్ళు ఏమని చెప్తా ఉన్నారు, ఎన్డీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మేము మాట్లాడామన్నారు. ఆ రోజున కూడా చెప్పింది క్రిస్టల్ క్లియర్గా ఎన్డీబీ రిపోర్ట్లో చెప్పింది నెయ్యి అనేది తేమ తగిలినా గాలి తగిలినా ఇదేదో పొడిగా ఎటువంటి విధానంలో ఉన్న ఆ యొక్క నెయ్యిని టెస్ట్ చేసేటప్పుడు ఆ పరీక్షలో ఈ రకమైనటువంటి కొన్ని చేర్పులు మార్పులు ఎక్స్చేంజెస్ ఉంటాయని చెప్పి దీన్ని ఇదే ప్రామాణికం, ఇదే కొలత, ఇదే అథెంటికేషన్ అని చెప్పి మాట్లాడడానికి లేదని చెప్పి ఆ రోజున ఎన్డీపీ కూడా చెప్పింది. నోట్లో కూడా రాసుద్ది అక్కడ ఎన్ఓటీ నోట్ అనే ఏమని ఉంటుందంటే అక్కడ మేము ఇచ్చినటువంటి ఈ రిపోర్టు అథెంటికేషన్ కాదు, ఇది ప్రామాణికం కాదని చెప్పి క్రిస్టల్ క్లియర్గా రాసిచ్చింది. కానీ సదరు మన రాష్ట్ర సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక మతాల్ని ఉద్దేశిస్తే ఏదైతే మనం శ్రీవారి లడ్డీని ఒక వరప్రసాదంగా మనం భావిస్తామో, శ్రీవారికి ఉన్నటువంటి ఆ ఖ్యాతిని తగ్గించాలన్న భావజాలమో, లేదు శ్రీవారి భక్తుల్ని మరి లేనిపోయినటువంటి వాళ్ళ మనసులో ఏదో జొప్పించాలంటే ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు పోనిందో తెలియదు. కాదు లక్ష్మణ్ గారు, నేనేమంటున్నా, మీరు లక్ష్మణ్ గారు ఇక్కడ మీరు ఆ లడ్డులో కల్తీ జరగలేదు అని మీరు అంటున్నారు, అది జంతువు లేదు, కానీ ఏదో ఒక కల్తీ అయితే జరిగింది కదండి. మీ హయాంలో జరిగిందా? ఈరోజు రిపోర్ట్ అయితే వచ్చింది కదా, కల్తీ అయితే జరిగింది. నెయ్యిని ప్యూర్ నెయ్యితో అయితే లడ్డు తయారు చేయలేదు, అందులో ఫామ్ ఆయిల్ వాడారు, కెమికల్ వాడారు అనేది రిపోర్ట్ అయితే వచ్చింది కదా. అక్కడైతే కల్తీ అయితే జరిగింది కదా, కల్తీ అయితే చేశారు కదా. నా రాజేష్ గారు, కల్తీ జరిగిందని కానీ కల్తీ చేశారని కానీ ఇప్పటి వరకు ఏ రిపోర్ట్లో కూడా రాలేదు. అవును, ఆ రిపోర్ట్ ఉంది కదా ఫామ్ ఆయిల్ వాడారని. లేదు సార్. వీళ్ళు రాసినటువంటి ఛార్జ్ షీట్లో ఒక అనుమానాలని రేకెత్తించి వాళ్ళు రాశారు. ఏమని రాశారు, ఇది బీటా క్రెనాల్ ఆయిల్ కానీ లేదా ఎసిడిట్ ఎస్టర్స్ కానీ కొన్ని రసాయన పదార్థాలు కలిపి పామాయిల్లో కలపడం వల్ల ఇది నెయ్యిగా తయారయ్యింది. దీంట్లో ఎటువంటి పాలు లేవు, వెన్న లేదు, ఎటువంటి పాలు పదార్థాలు కానీ ఎటువంటి ఏవి లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారని చెప్పి ఒక ర్యాండమ్గా వీళ్ళు ఒక ఇంటెన్షన్గా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా వీళ్ళు ఏదైతే విధించారో ఆ చిట్ట దాని మీద పేర్కొన రాసింది. అది దాన్ని నిరూపించడానికి కూడా చిట్టు తగినటువంటి ఆధారాలు తీసుకెళ్ళి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ దాన్ని నిరూపించాలి. ఇదిగోండి ఈ పామాయిల్ ఏవైతే ఈ పామాయిల్లో వీళ్ళు చెప్తున్నట్టుగా 68 లక్షల లీటర్ల నెయ్యిలో తయారవ్వాలంటే 68 లక్షల లీటర్ల నెయ్యి తయారవ్వాలంటే వీళ్ళు చెప్పిన విధంగానే 300 నుంచి 400 వరకు సుమారు మరి లారీల ట్యాంకర్స్ ఏవైతే ఉంటాయో దానికి మరి ఫామ్ ఆయిల్ కానీ ఈ బీటా క్రెనాయిల్ కానీ లేదంటే ఇలా చెప్పినటువంటి ఎసిడిట్ ఎస్టర్స్ కానీ ఇవన్నీ కూడా సుమారు 300 నుంచి 400 ట్యాంకులు లారీలు ఉండాలి. ఇవన్నీ వీళ్ళు ఎక్కడ పట్టుకున్నారు, ఏ ఫ్యాక్టరీలో ఇదంతా కూడా తయారు చేశారు? ఇవన్నీ తయారు చేయడానికి గల కెమిస్ట్రీ ఎవరు, ఏ కెమిస్ట్రీ తయారు చేశాడు, ఎక్కడ తయారు చేశాడు,
ఏ ఫ్యాక్టరీలో తయారు చేశాడు, ఎక్కడి నుంచి ఈ 68 లక్షల లీటర్ల యొక్క ఉత్పత్తిని తీసుకొచ్చారనేది ఎక్కడ కూడా ఛార్జ్ షీట్లో వీళ్ళు మెన్షన్ చేయరు. ఇంకా ఉంది కదా, ఇవన్నీ కూడా నిరూపించాలి. నిరూపించిన తర్వాత పలానా దగ్గర ఇలాగా వీళ్ళు కల్తీ చేశారో అడల్టరేషన్ చేశారో అనేది నిరూపితం అయితేనే కల్తీ జరిగిందని. ఛార్జ్ షీట్లో ఇలా అభియోగాలు ఉన్నాయి, ఇలాగ అనుకుంటున్నాం, ఇలాగ వాసులకి ఎస్టేట్ ఇది ఎస్టేట్ కలిపారని, ఇలాగా నెయ్యి యొక్క ప్రాధాన్యత రావడానికి బేటా గ్రానాలు కలిపారని, నెయ్యిలాగా ఉండాలని పామ్ ఆయిల్ కలిపారని, ఇవన్నీ కూడా జస్ట్ అభియోగాలు మాత్రమే. నివృత్తి చేసే బాధ్యత సిట్ మీద ఇప్పుడు ఉంది. ఎందుకంటే నేను అన్నానంటే సార్, సిబిఐ ఇచ్చినటువంటి నివేదిక ఒకలాగా ఉంది, మన రాష్ట్రం ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే మన రాష్ట్రం నుంచి ఈ సిట్ దర్యాప్తు ఏదైతే చేసిందో వీళ్ళు ఇచ్చిన నివేదిక ఒకటి ఉంది. రెండిట్లో కూడా చాలా వ్యత్యాసాలు కనబడుతున్నాయి. కావాలంటే మీరు ఛార్జ్ షీట్ మీరు చదవచ్చు. నేనేమంటానంటే రాజేష్ గారు, ఖచ్చితంగా మీరు ఏదైతే ఆ గతంలో మీరు మాట్లాడినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి పేరు కానీ, భూమన కన్నారెడ్డి గారి పేరు కానీ, లేదా ధర్మారెడ్డి గారి పేరు కానీ ఛార్జ్ షీట్లో ఎక్కడ కూడా పెట్టలేదు. అలాగే ఆ రోజున ఏదైతే ఈ నెయ్యి కొనడానికి గల ఒక కమిటీ ఉంటుందో, పర్చేజ్ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీ ముఖ్య భూమిక పోషించింది వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క వాళ్ళ సతీమణి అయినటువంటి వేమరెడ్డి ప్రసాద్. లక్ష్మణ్ గారు మళ్ళీ